హిందూ ధర్మంలో పుష్కరాలు అత్యంత పవిత్రమైన పండుగ. ప్రతి 12 ఏళ్లకొకసారి వచ్చే ఈ పుష్కర స్నానం సమస్త పాపాలను పోగొట్టి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అసలు ఈ పుష్కరాలు ఎందుకు వస్తాయి? దీని వెనుకున్న పురాణ గాథ ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం పుష్కరుడు అనే మహాభక్తుడు పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అందుకు పుష్కరుడు, స్వామి, నదులన్నీ జీవులు చేసిన పాపాలతో నిండిపోయాయి. ఆ నదులను పునీతం చేయటానికి నీ జలమైన శరీరము నాకివ్వు. నీ స్పర్శతో నదులన్నీ పునీతమవుతాయి అని కోరాడు. శివుడు అతని భక్తికి మెచ్చి తన దివ్యజల శరీరాన్ని పుష్కరుడికి ప్రసాదించాడు. ఆ తర్వాత బృహస్పతి కూడా శివుని తనువుని పుష్కరుని వలె పొంది సర్వులకు ఆధారం కావాలని తపము చేశాడు. బృహస్పతి కోరికను శివుడు తిరస్కరించగా గురుడు బ్రహ్మ గురించి తపము చేసి తన కోరికను తెలియజేశాడు. అప్పుడు బ్రహ్మ ఇద్దరినీ శాంతపరుస్తూ ఒక నియమాన్ని ఏర్పరిచాడు. 12 జీవనదుల్లో ఏడాదికొక్కసారి 12 రోజుల పాటు పుష్కరుడు ఉండునట్లు గురుడు ఒక్కో రాశిలో సంచారం బట్టి పుష్కరాలు జరుగుతాయని నియమించారు. గురుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరం వస్తుంది. అవేంటో చూద్దాం. మేషరాశి గంగా నది పుష్కరాలు, వృషభ రాశి నర్మదా నది పుష్కరాలు, మిథునంలో సరస్వతీ నది పుష్కరాలు, కర్కాటకంలో యమునా నది పుష్కరాలు, సింహరాశిలో గోదావరి నది పుష్కరాలు, కన్యా రాశిలో కృష్ణా నది పుష్కరాలు, తులారాశిలో కావేరీ నది పుష్కరాలు, వృశ్చికంలో భీమా నది పుష్కరాలు, ధనురాశిలో తపతి నది పుష్కరాలు, మకరంలో తుంగభద్ర నది పుష్కరాలు, కుంభరాశిలో సింధు నది పుష్కరాలు, మీనరాశిలో ప్రాణహిత పుష్కరాలు. పుష్కర స్నానం యొక్క మహిమ అపారం. మహాభారతంలో వ్యాస భగవానుడు ఈ విధంగా చెప్పారు. జన్న ప్రభుతి యత్పాతం స్త్రియాన పురుషేనవ పుష్కరే స్నాత మాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి. స్త్రీ చేత కాని పురుషుని చేత కాని పుట్టినప్పట్నుంచి చేయబడిన పాపమంతా పుష్కర సమయంలో స్నానం చేస్తే తొలగిపోతుంది. ఈ పవిత్ర సమయంలో మనమే కాదు, ముక్కోటి దేవతలు భూమి మీదకొచ్చి పుష్కర స్నానం చేసి తరిస్తారు. ఇంద్రుడు అహల్యను భంగం చేసిన దోషాన్ని పుష్కర స్నానం వల్ల పోగొట్టుకున్నాడు. శివుడు బ్రహ్మశిరస్సు ఖండించిన దోషం వల్ల పొందిన బ్రహ్మహత్య పాపం నుంచి విముక్తుడయ్యాడు. గురుబలం పుష్కరుడి పవిత్రత కలిగిన ఈ పుష్కర సమయంలో మనం కూడా ఆయా నదుల్లో స్నానం చేసి దాన ధర్మాలు ఆచరించి సమస్త పాపాల నుంచి విముక్తులమై దివ్యమైన పుణ్యాన్ని పొందుదాం.